నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు శశికళ గారు ఉన్నారు. డెకరేటివ్ కలసం చేసి చూపిస్తామంటున్నారు. మరి అది ఎలా చేస్తారో ఆడిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శశికళ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరేనా? యా, నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బేగంపేట నుంచి వచ్చాము. ఓ, ఇక్కడే, గుడ్. ఓకే, సో ఈ డెకరేటివ్ కలసం ఏంటంటే నార్మల్ కలసం ఉంటే ట్రెడిషనల్, దీనికి డెకరేషన్. సో ట్రెడిషనల్ కి హంగులు అద్దుతున్నారు అనమాట. సో గుడ్. సో ఈ ట్రెడిషనల్ కలసం కి కావాల్సిన ఐటమ్స్ ఏంటి? ప్లాస్టిక్ బిందా చిన్నది, ఇవి చెంకీలు, ఇవి 2 కలర్స్ చెంకీలు, సూదిలు, ఫెవిక్, బాలు, ముత్యాలు, మామిడాకులు. సో కావాల్సిన ఐటమ్స్ అయితే చెప్పేశారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇది తీసుకోవాలి. ఓకే, ప్లాస్టిక్ పాట్ తీసుకున్నాం. ఓకే, ప్లాస్టిక్ పాలు, ఇవి ముత్యాలు తీసుకోవాలి. ఓ, నీడిల్ తో ముత్యాన్ని గుచ్చుతున్నారా? ఇది ఒక చెంకి తీసుకోవాలి. ఈ చెంకి తీసుకొని ఇట్లానే మొత్తం కంప్లీట్ చేయాలి. ఓకే, జస్ట్ అంటే ఆ నీడిల్ కే ఈ రెండు కూడా గుచ్చాలి. సో యాక్చువల్లీ ఆ నీడిల్స్ వస్తే థ్రెడ్ అనుకుంటారు, కానీ ఓన్లీ నీడిల్ కే. ఓకే, ఇట్లానే మొత్తం కంప్లీట్ చేయాలి. సో ఒక పూస, ఒక గ్రీన్ కలర్ చెంకియా? సో గోల్డ్ తర్వాత యూస్ చేస్తారా? అంటే మనకు అది ఒక లైన్, ఇది ఒక లైన్, బార్డర్ మన ఇష్టం ఎట్లా వస్తే. ఓకే, సో మన ఇంట్రెస్ట్, మన కలర్ మన ఇంట్రెస్ట్. ఓకే, సో మొత్తం అంటే ఈ బార్డర్ ఇలా కంప్లీట్ చేస్తాం. బార్డర్ మొత్తం కంప్లీట్ చేయాలి. మొత్తం ఇలానే మొత్తం కింద మొత్తం. ఓకే, ఇది మీరే ట్రై చేశారా సొంతంగా? చేశారా? నేనే ట్రై చేశాను. మీరే ట్రై చేశారా? మీరు పూజలు ఎక్కువ చేస్తారా? అది అర్థమవుతుంది, ఎందుకంటే కలసంలో డెకరేషన్ అనగానే. సో శశికళ గారు, మీరు ఆల్రెడీ 3 rows చేశారు కదా. సో గ్రీన్ అండ్ ఎల్లోతో చేశారు. సో ఇలా మొత్తం అంతా చేసేసుకోవాలా మనం? మొత్తం కంప్లీట్ చేయాలి. మన ఇష్టం, మనకి ఎన్ని కలర్ కావాలంటే అన్ని కలర్. ఓకే, ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ చేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా నింపేసేయాలి. సో ఇదంతా కూడా బాగా టైం టేకింగ్ అనుకుంటా కదా. సో దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఇది డెకరేషన్ చేయాలి. ఓకే, కలసంకి మామిడాకులు పెడుతున్నట్ట. ఓకే, ఇది కొంచెం ఇట్లా. ఓకే, అది పడిపోకుండా. సో అవి పడిపోకుండా జస్ట్ మళ్ళీ పిన్స్ తో పెట్టేస్తాము. పెట్టి ఇది ఓకే, మామిడాకుల్లో ఇది పెట్టగానే అప్పుడే కలసం షేప్ వచ్చేస్తా ఉంది. మొత్తం ఇలానే వేసుకొని లోపల వేసుకోవాలి. ఓకే ఓకే, లోపల వేసుకున్నాక ఈ బాల్స్ ఎందుకు? జస్ట్ వైట్ చేయడానికి. ఓకే, గుడ్ ఐడియా. ఇట్లనే మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఆరనికి టైం పడుతుంది కదా. అవును, కొంచెం ఆరనివ్వాలా? మామూలుగా ఒక 10 minutes సరిపోతుందా? ఓకే, మొత్తం కూడా మనం పిన్స్ తో ప్యాక్ చేయాలా నార్మల్ గా? సో మొత్తం ఆకులు పెట్టేసుకొని పిన్స్ తో ప్యాక్ చేసేసి లోపల ఫెవికాల్ అండ్ బాల్ పెట్టేస్తాం. అది వెయిట్ కోసం అంతేనా, నిలబడడానికి. ఓకే, ఇంక దీని తర్వాత స్టెప్ ఏంటి? దీని తర్వాత ఇంకేం లేదు, బాల్ మీద ఫెవిక్విక్. ఓకే, సో జస్ట్ బాల్ పెట్టి దానిపైన గ్లూ వేసాం. గ్లూ ఎందుకండి? దీనిపైన చెంకీలు వేస్తాం. ఓ, జస్ట్ ఫర్ డెకరేషన్ కా? ఓకే, మళ్ళీ బాల్ పెట్టినట్టు కనిపించుకున్నా. బాల్ కనిపించకుండా పైనుంచి. ఓహో, ఇట్లా మన ఇష్టం కలర్లు మొత్తం బాల్ కనిపించకుండా. ఓకే, సైడ్ నుంచే కాకుండా పై నుంచి చూసినా సరే అది డెకరేటివ్ గా ఉండడానికి.
వేయాలి. ఇది వెళ్తుంది. ఓకే సరే వేరే సో కొంచెం సేపు ఆరనిస్తే ఇది అయిపోతుంది. బాగుంటుంది. సో అంతే, ఇదే ఇంతేనా స్టెప్స్ మొత్తం ప్రొసీజర్ అయిపోయినట్టేనా? ఓకే సో ఇది మనకి ఇలా టైం పడుతుంది కాబట్టి ఆల్రెడీ మీరు చేసి తీసుకొచ్చాను చూపిస్తాను. ఓకే సో శశికళ గారు కలిసి రెడీయా? కంప్లీట్ అయింది మొత్తం ఇట్లా ఉంటుందండి. ఓకే సో మంచి బ్రైట్ కలర్స్ యూస్ చేశారు కదా. సో కలర్స్ అయితే మన ఇంట్రెస్ట్ అన్నారు కదా, చిప్ కలర్ బట్టి. సో దీంట్లో ఇప్పుడు ఏంటంటే వెనకాల మీరు పాట్ ఏదైతే యూస్ చేశారో ఇప్పుడు ఇది రెడ్ కదా, సో రెడ్ కి ఏది మంచిగా కాంప్లిమెంట్ అవుతుందో ఆ కలర్స్ యూస్ చేస్తే బ్రైట్ కనిపిస్తుంది. అంతేనా? ఇష్టం ఇక మన చాయిస్ బట్టి మనం వాడుకోవచ్చు. అంతేనా? సో ఈ డెకరేషన్ ని ఓన్లీ చిప్ పూసా యూస్ చేస్తారు, ఇంకేదైనా యూస్ చేయగలమా మనం? వేరే ఇంకా పెద్దగా ఉంటాయి అంటే కుందన్స్ లాంటి వాటితో కూడా చేసి ఈజీగా అయిపోద్ది కదా. కుందన్స్ అయితే ఇంకా ఇవైతే బాగుంటాయి. కుందన్స్ ఇదైతే యాక్చువల్లీ కుందన్ అయితే దూరం నుంచి ఆ లుక్ బాగుంటుంది, బట్ దగ్గర నుంచి కూడా ఇదైతే మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. ఎన్ని రోజులైనా పాడు కాకుండా ఉంటుంది. అవును పిన్స్ కాబట్టి ఇది ఊడే ఛాన్సెస్ ఉండదు. ఓకే సో దీనికి ప్రిపేర్ చేసుకోవాల్సిన ఐటమ్స్ అన్ని మనకి మార్కెట్ లో ఈజీగా అవైలబుల్ ఉంటాయండి. సో బట్ చేసుకోవడం మాత్రం బయట దొరకదు, మనమే చేసుకోవాలి. మోడల్ మాత్రం మనమే చేసుకోవాలి. నార్మల్ గా దీని మొత్తానికి కాస్టింగ్ ఎలా పడుతుంది నార్మల్ గా? ఇవి అంటే తక్కువనే ఉంటుందండి, చెనికి కాస్ట్ అంటే తక్కువ. సో ఓవరాల్ ప్రొడక్ట్ కి ఎంత పెట్టచ్చు మనం? ఇప్పుడు దీనికి 100 రూపాయలు. 100 రూపీస్ లో అయిపోతుంది కదా. సో 100 రూపీస్ లో ఇంత డెకరేటివ్ గా వచ్చేస్తుందంటే చాలా బాగా వస్తున్నట్టు. సో మెయిన్ పూజలకి అది చేసుకున్నప్పుడు నార్మల్ మనం వెండిది కానీ రాగిది కానీ పెట్టేసి కొబ్బరికాయ పెట్టేస్తుంటాం. సో ఇలా చేసుకుంటే మంచిగా ఎవరు వచ్చినా సరే దేవుడి మూలలో చూడగానే మంచి అట్రాక్టివ్ గా ఉంటుంది అది. అండ్ ఎవరికైనా ఇవ్వచ్చు కూడా, గిఫ్టింగ్ కూడా బాగుంటుంది కదా. మంచి పూజలకి వరలక్ష్మి వ్రతాలు కానీ ఇట్లకి కూడా గిఫ్టింగ్ ఇవ్వచ్చు. సో శశికళ గారు నిజంగా అంటే చాలా చాలా మంచి ఐటమ్ మాట ఇది. నార్మల్ గా యూస్ చేసేది కన్నా పూజ గదిలోకి చాలా అందాన్ని తెచ్చేది మాట ఇది. సో ఇంత మంచి కలశాన్ని మా సకులకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. సో చూసారు కదా సకులు, శశికళ గారు ప్రిపేర్ చేసిన డెకరేటివ్ కలశం చాలా బాగుంది కదా. సో మీకు కూడా ఇలాంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. 04023556540. ఈ నెంబర్ కి కాల్ చేయండి, మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.